హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మహాలక్ష్మి నారాయణని తీసుకొని ఇక ఇంటికైతే వచ్చేస్తుంది. అప్పుడే నారాయణకి కావలసిన టాబ్లెట్స్ ఇస్తూ నారాయణకి సేవలు చేస్తూ ఉంటుంది. అప్పుడే నారాయణ మహాలక్ష్మి వైపు చూస్తూ, అమ్మ మహాలక్ష్మి, మా ఇంటి దేవతవి, నలుగురు మమ్మల్ని ఎన్నో మాటలు అనేవారు. అలాంటిది నువ్వు వచ్చిన దగ్గర నుండి మా ఇంట్లో సంతోషమే ఉంది. ఎప్పటికీ శాశ్వతంగా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి నా ప్రాణం పోయినా పర్లేదమ్మా అని నారాయణ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి ఇక రాత్రి కాగానే నిద్రపోతుంది. అప్పుడే రాత్రి ఒక టాబ్లెట్ వేయడం నారాయణకి మర్చిపోతుంది. అప్పుడే మహాలక్ష్మి టైంకి టాబ్లెట్లు వేయాలి కదా, ఇక నారాయణకి టాబ్లెట్లు వేయడానికి వస్తుంది. అప్పుడే నారాయణ లేపి అంకుల్ అంకుల్ అని అంటూ ఉంటుంది. అప్పుడే నారాయణ, ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు అని అనగానే, టాబ్లెట్ ఇవ్వడం మర్చిపోయాను, లేచి టాబ్లెట్ వేసుకోండి అని మహాలక్ష్మి నారాయణకి టాబ్లెట్ వేస్తుంది. నారాయణ ఆ టాబ్లెట్ వేసుకొని ఇక పడుకుంటాడు. అప్పుడే మహాలక్ష్మి ఇంట్లోకి వస్తుంది. అప్పుడు ఇక మహాలక్ష్మి, చక్రి, కేశవ, కన్నా ముగ్గురు మాత్రమే పడుకొని ఉంటారు. అది చూసిన మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇదేంటి, పెద్ది లేడేంటి అని మహాలక్ష్మి ఇక అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. అప్పుడే మాధవ గాయత్రితో మాట్లాడుతూ ఉంటాడు. గాయత్రి కలవడానికి వస్తుంది. అప్పుడే మాధవ గాయత్రితో మాట్లాడడం మహాలక్ష్మి చూస్తుంది. ఇదేంటి, గాయత్రి మాధవ పెద్ద దగ్గరికి ఇప్పుడు వచ్చిందేంటి అని మహాలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడే గాయత్రి, బావా నువ్వు లేకుండా నేను బ్రతకలేను బావా, నా పెళ్ళి 3 రోజులలో జరిగిపోతుంది, మీకందరికీ నేను దూరంగా వెళ్ళవలసిన రోజు వచ్చేస్తుంది బావా, ప్లీజ్ బావా అర్థం చేసుకో బావా, నన్ను పెళ్ళి చేసుకో బావా అని గాయత్రి మాధవని అంటూ ఉంటుంది. అప్పుడే మాధవ, లేదు, మీ వాళ్ళు చూసిన సంబంధాన్ని నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు గాయత్రి, ఇక మీ వాళ్ళకి మేమంటే మా కుటుంబం అన్న నచ్చదు, అలాంటిది ఇక నిన్ను పెళ్లి చేసుకుంటే మీ వాళ్ళు ఎప్పటికీ మా వాళ్ళతో కలిసిపోరు, ఎప్పటికీ ఈ బంధం తెగిపోతుంది, వద్దు వద్దు గాయత్రి, మీ అమ్మ నాన్న చెప్పినట్లు ఇక వాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకో, సంతోషంగా బ్రతుకు, అదే చాలు నాకు, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి గాయత్రి అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే గాయత్రి అయితే, లేదు మాధవ, నేను ఉండలేను బావా, నువ్వు ఇక నన్ను లేపుకుపోయి పెళ్లి చేసుకున్నా పర్లేదు, కానీ నేను మాత్రం ఆ పెళ్లి చేసుకొని మిమ్మల్ని మర్చిపోయి ఉండలేను బావా, ప్లీజ్ బావా అని అంటూ ఉంటుంది. గాయత్రి అయితే, లేదు గాయత్రి, నేనంటే ఇష్టమైతే నువ్వు నా గురించి ఆలోచించకుండా మీ వాళ్ళు చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకో, అంతే, నువ్వు సంతోషంగా సుఖంగా ఉంటే చాలు, అంతే నాకు అని అంటూ ఉంటాడు. మాధవ్ అయితే అప్పుడే ఇక సరే బావా వెళ్ళొస్తాను అని, పాపం గాయత్రి చాలా కోపంతో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అదంతా విన్న మహాలక్ష్మి చాలా బాధపడుతూ తన గదిలో కూర్చొని, పెద్ది, పాపం గాయత్రికి పెద్ది అంటే ప్రాణం, కానీ పెద్దికి కూడా గాయత్రి అంటే ఇష్టమే ఉంది, కానీ తన ఇష్టాన్ని బయట పెట్టుకోవడం లేదు. తను ఈ 2 కుటుంబాల గురించి ఆలోచించి గాయత్రిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం లేదు. గాయత్రి తను లేచిపోయి కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది, కానీ పెద్దికి అది ఇష్టం లేదు. ఈ 2 కుటుంబాలు కలవాలని చూస్తున్నాడు. అసలు ఈ 2 కుటుంబాలు ఎందుకు విడిపోయి ఉండొచ్చు, ఎందుకు తాయారు గారికి ఇక అంకుల్ అంటే ఎందుకు అంత కోపం అని మహాలక్ష్మి ఎలాగైనా ఇక తయారు వాళ్ళకి బ్రతిమలాడైనా యథావిధంగా అయినా ఇక పెద్దికి గాయత్రికి పెళ్లి జరిపించాలి. పెద్దికి ఇక గాయత్రి అంటే చాలా ఇష్టం, గాయత్రి కూడా పెద్ది అంటే చాలా ఇష్టం, అలాంటిది వాళ్ళిద్దరు విడిపోయి బ్రతకలేరు. కాబట్టి ఎలాగో అలా వాళ్ళని ఒప్పించి ఈ 2 కుటుంబాలని ఓకే చెప్పించి ఆ తర్వాత పెద్దికి ఇక గాయత్రికి పెళ్లి జరిపించాలి అని మహాలక్ష్మి తన మనసులో అనుకొని ఇక అంతలోనే తెల్లారిపోతుంది.
ఇక ఉదయాన్నే మహాలక్ష్మి అన్ని పనులు పూర్తి చేసేసి నారాయణ దగ్గరికి వస్తుంది. అప్పుడే నారాయణ వెంటనే లేచి కూర్చుంటాడు. అమ్మ మహాలక్ష్మి అని అంటూ ఉంటాడు. నేను మహాలక్ష్మినే, నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. లేదమ్మా అని అనగానే వెంటనే మహాలక్ష్మి టాబ్లెట్స్ తీసి నారాయణకి ఇస్తుంది. వెంటనే నారాయణ ఆ టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటాడు. అప్పుడే ఇక మాధవ, కేశవ, కన్న, చక్రి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడే మహాలక్ష్మి కూర్చొని ఇక తయారు వాళ్ళకి వీళ్ళకి గొడవ ఎప్పుడు జరిగింది, అసలు గొడవకి కారణం ఏంటి, ఇక తయారీ వాళ్ళని ఎలాగైనా అంకుల్ ప్రతిమలు అడగేలా పెద్దికి గాయత్రినిచ్చి పెళ్లి జరిపించేలా వాళ్ళ గురించి అడగాలి అని మహాలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఎవరు లేరు, ఇప్పుడే అంకుల్ని అడగాలి అని మహాలక్ష్మి నారాయణ దగ్గరికి వస్తుంది. అప్పుడే నారాయణ, ఏంటమ్మా ఏంటి ఇలా నించున్నావు అని అనగానే మీతో మాట్లాడాలి అని నారాయణని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే ఏంటమ్మా నాతో మాట్లాడడానికి మొగమాటం ఏంటి, అడుగేసే అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, మీకు మీ ఆ తయారీ చెల్లెలకి ఎలా గొడవైంది, అసలు ఈ రెండు కుటుంబాలకి ఎందుకు పడదు అని మహాలక్ష్మి అనగానే అప్పుడే నారాయణ, అది పెద్ద కథమ్మ అని అనగానే ఆ కథ ఏంటో నాకు చెప్తారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక నారాయణ, ఎలా చెప్పాలమ్మా, నువ్వు నా ఇంటి కోడలివైతే ఖచ్చితంగా చెప్పేదాన్ని. నువ్వు చక్రిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, అనుకోకుండా మీ పెళ్లి జరిగిందని చెప్పావు. అలాంటిది మా ఇంటి గుట్టు ఎలా చెప్పాలమ్మా అని నారాయణ అనగానే అప్పుడే మహాలక్ష్మి ఇక కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అప్పుడే వద్దులేండి అని అనగానే బాధపడకమ్మా, నువ్వు కూడా మా ఇంట్లో మనిషిలా మేము అనుకుంటున్నాం, నువ్వు కూడా తొందరలోనే అనుకునే రోజు దగ్గర వస్తుంది, అందుకనే ఈ నిజాన్ని చెప్తున్నానమ్మా. అసలు ఆ తాయారుకు మాకు ఎందుకు గొడవైందంటే తాయారికి అసలు నిజం తెలీదు, తాయారికి నా భార్యని నేనే చంపేశానని, అందుకే ఈ కుటుంబంతో తాయారు తెంచుకొస్తుంది బంధాన్ని, అందుకే తయారు మా నుండి విడిపోయింది అని అనగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి అంకుల్, అయినా మీ భార్యని మీరే చంపుకున్నారా అని మహాలక్ష్మి కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. అప్పుడే నారాయణ, లేదు నేను చంపలేదమ్మా, అసలు నా ముఖం చంపే ముఖంలా ఉందా అని అనగానే అప్పుడే మరి మీ భార్యని ఎవరు చంపారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడే నారాయణ, లేదమ్మా నా భార్యని ఎవరు చంపారో నాకు అస్సలు తెలీదు, కానీ నా భార్యని చంపేసి ఆ నింద నాపై వేశారమ్మా, అసలు నిజం ఏంటో తెలియదు, కానీ నేనే నిందితున్నని నన్ను జైలుకి తీసుకువెళ్ళారు, నాకు శిక్ష కూడా పడేలా చేశారు, కానీ నా భార్యని చంపుకునేంత మూర్ఖుని కాదమ్మా, నా భార్యని ఎవరో చంపి నా తాగుడు గురించి ఇక వాళ్ళకి తెలుసు కదా, అందుకనే తాగిన మైకంలో తన భార్యని చంపేశారని అలా కట్టుకథ అల్లి నన్ను జైలుకు పంపించారమ్మా, కానీ దాని వెనకాల ఉంది ఎవరనేది ఇంతవరకు తెలీదు, కానీ ఈ నిజం కూడా నా పిల్లలకు కూడా తెలీదమ్మా అని అనగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి అంకుల్ ఏం మాట్లాడుతున్నారు, అయినా ఊరంతా నీ భార్యని నువ్వే చంపేశావని నిలదీస్తున్నారు, అలాంటి ఊరు వాళ్ళకి నువ్వు అసలు నిందితుడు కావని, అసలు నిందితులు ఎవరనేది తెలియజేయాలి, అయినా ఇన్నాళ్ళ నుంచి ఊరికే వదిలిపెట్టడం ఏంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది నారాయణని. అప్పుడే ఇక నారాయణ అయితే ఇక ఏంటో ఎవరనేది తెలియకముందే ఎలా చెప్పాలమ్మా, అసలు ఎవరని ఎలా తెలుసుకోవాలి అని నారాయణ అంటూ ఉంటాడు. ఎలాగైనా తెలుసుకోవాలి, తెలుసుకునే రోజు దగ్గర వచ్చింది, ఇక నేను కూడా నీకు సహాయం చేస్తాను, ఆంటీని ఎవరు చంపేశారు అనేది ఇక నేను కూడా తెలుసుకోవాలని ప్రయత్నిస్తాను, అయినా మీ చెల్లెలు విడిపోవడానికి అదే కారణమా అని అనగానే అవునమ్మా, నా చెల్లెలు నా నుంచి దూరం కావడానికి అదే కారణం, తనకి తన వదినంటే ప్రాణం, ఆ వదినని నేనే చంపేశాని, నేను ఒక మూర్ఖునని ఇక మా గురించి తప్పుగా అర్థం చేసుకొని మా నుంచి దూరం అయిపోయిందమ్మా, ఆనాటి నుంచి అది నాతో మాట్లాడదు, ఇక అప్పటి నుంచి ఈ ఇంటికి ఆడ మనిషి రావద్దని ఒక శాపన కూడా పెట్టింది,
ఇక మేమంటే కోపం పెంచుకోవడానికి అదే అమ్మా. అందరూ నమ్మినట్లే అది కూడా నేనే నా భార్యని చంపేశానని నమ్మేసింది. అందుకే నా మీద పగ, కోపం అన్నీ తీర్చుకోవాలని చూస్తుంది. తనకి ఇష్టమైన వదినని నేనే చంపేశానని, ఇదంతా ఇక నా వల్లే జరిగిందని నా చెల్లెలు తాయారు అనుకుంటుంది. కానీ అసలు నిజమేంటో తెలియదు కదమ్మా. నేను చేయలేననేది నాకు తెలుసు. కానీ ఎవరు చేసేదనేది నాకు తెలీదమ్మా. అది తెలుసుకోవాలని కూడా ఆలోచించాను. కానీ నా భార్య చనిపోయిందన్న కారణంతో ఇంకా తాగుడుకి బానిసైపోయి నేను ఏది పట్టించుకోలేదు. నా పిల్లల్ని కూడా నేను పట్టించుకోలేదమ్మా. పెద్దోడు మాధవ్ గాడే ఇదంతా ఇక వీళ్ళందరినీ పెంచి పెద్ద చేశాడు. ఆ రోజు నుంచి తల్లి లేని లోటు మాధవ గాడే తీర్చాడు అని నారాయణ మహాలక్ష్మికి చెప్పగానే మహాలక్ష్మి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. వెంటనే అంకుల్ క్షమించు అంకుల్, నేను తప్పు చేశాను అని అనగానే, ఏంటమ్మా నువ్వు తప్పు చేయడం ఏంటి అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, అంకుల్ నిజంగానే నేను ఆ తాయారు నాకు ఒకరోజు గుడిలో కలిసింది. తను ఇక మా అన్నయ్య మా వదినని చంపేశాడు, వాడు భార్యనే చంపేశాడు, నువ్వెలా వచ్చావమ్మా ఇంటికి అని అడిగింది. ఆ రోజు నిజంగానే నువ్వు నీ భార్యని చంపుకున్నావని నిజంగానే నమ్మాను. నిన్ను చూడాలంటేనే భయం వేసేది, అందుకే నిన్ను చూస్తే భయపడేదాన్ని. కానీ నీ గురించి అసలు నిజం తెలిసింది కదా, నేను ఇక వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను. అసలు ఆంటీని చనిపోవడానికి కారణం ఎవరనేది బయటపెడతాను. వదిలిపెట్టను అంకుల్, ఎవరిని వదిలిపెట్టను అని మహాలక్ష్మి నారాయణతో అంటూ ఉంటుంది. అప్పుడు నారాయణ, ఇప్పటి వరకు నాకే తెలీదు, నువ్వెలా పట్టుకుంటావమ్మా అని నారాయణ అంటూ ఉంటాడు. ఎలాగైనా ఆంటీని ఎవరు చంపేశారనేది ఖచ్చితంగా తేల్చేలా చేశాను. మిమ్మల్ని అపార్థం చేసుకున్న తాయారు గారు అర్థం చేసుకునేలా చేశాను. ఆ తర్వాత పెద్దికి గాయత్రికి పెళ్లి జరిపిస్తాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే నారాయణ అయితే, ఏంటమ్మా అని అనగానే, అవును అంకుల్, నైటు పెద్దిని కలవడానికి గాయత్రి వచ్చింది. గాయత్రి పెద్దితో మాట్లాడడం అంతా విన్నాను. గాయత్రికి పెళ్ళి 3 రోజుల్లో జరగబోతుందంట. ఆ 3 రోజుల్లో ఇక నన్ను పెళ్లి చేసుకో బావా అని బ్రతిమిలాడింది. కానీ పెద్ది మాత్రం, ఈ 2 కుటుంబాలు ఇంకా విడిపోతారు, లేదు నువ్వు మీ వాళ్ళు చూపించిన సంబంధాన్ని పెళ్లి చేసుకో, ఇక మనకు 2 కుటుంబాలు ఎప్పటికైనా కలుస్తాయన్న నమ్మకం నాకుంది, అందుకనే చెప్తున్నాను. ఇక మన ద్వారా వాళ్ళు ఎప్పటికీ విడిపోకూడదు, అందుకనే నువ్వు వాళ్ళు చూపించిన సంబంధాన్ని చేసుకొని సంతోషంగా ఉండమని పెద్ది మాట్లాడాడు. పెద్ది మాటల్లో నాకు బాధ కనిపించింది. పెద్ది కూడా గాయత్రి అంటే ప్రాణం, అందుకే నేను అర్థం చేసుకున్నాను, అందుకే చెప్తున్నాను. పెద్ది ఈ గాయత్రి కలవాలంటే ఖచ్చితంగా ఇక దీని వెనకాల కారణం ఎవరనేది తెలుసుకోవాలి. ఆంటీని ఎవరు చంపారు, నువ్వు నిందితులు కావని, అసలు నువ్వు తప్పు చేయలేవని తాయారు గారికి తెలియాలి. ఆ తర్వాత తనే పెద్దికిచ్చి గాయత్రిని పెళ్లి చేస్తుంది, తనే దగ్గరుండి పెళ్ళి జరిపిస్తుంది. ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా ఎవరు చేసేదనేది తాయారు గారికి తెలియజేయాలి మనం అని మహాలక్ష్మి నారాయణకి చెప్పగానే, ఇక నారాయణ కూడా, నువ్వు నీ మాటల్లో ఖచ్చితంగా ఇది చేస్తావని అనిపిస్తుందమ్మా, ఖచ్చితంగా నువ్వు నా భార్యని ఎవరు చంపారన్నది ఖచ్చితంగా తేల్చేస్తావు, ఆ నమ్మకం నాకుందమ్మా. నా కొడుకుల్నే జైలు నుంచి తీసుకొచ్చావు, అలాంటిది ఖచ్చితంగా నా భార్య లక్ష్మిని ఎవరు చంపేశారనేది బయట పెడతావు, వాళ్ళకి ఉంటుంది కదా నా చేతిలో, వదిలిపెట్టనమ్మా అని నారాయణ అంటూ ఉంటాడు. ఇక నారాయణ అయితే, అమ్మ మహాలక్ష్మి, నేను కూడా నిన్నొకటి అడగాలి అని అనగానే, ఏంటక్కులది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే నారాయణ, అమ్మ మహాలక్ష్మి ఏమీ అనుకోకుండా ఇలా కూర్చోమ్మా అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి కూర్చుంటుంది. అమ్మ మహాలక్ష్మి, మీ అన్నయ్య ఈరోజు నిన్ను తీసుకుపోవడానికి వచ్చాడు, కానీ అసలు మీ అన్నయ్య తీసుకుపోవడానికి వీల్లేకుండా నేను చేశాను, కానీ మీ వాళ్ళని ఎవరో నాకు తెలీదు, కానీ వాళ్ళని చూడాలనిపిస్తుందమ్మా అని నారాయణ అంటూ ఉంటాడు. అంకుల్, ఆ మూర్ఖులని చూడడం కాదు, అసలు వాళ్ళతో మాట్లాడడమే ఇష్టం లేదు నాకు, వాళ్ళు నా జీవితాన్ని నాశనం చేశారు, నా సర్టిఫికేట్స్, నేను చదివిన చదువు అంతా వృధా చేశారు. ఈరోజు ఆ కాలేజీకి వచ్చి కూడా ఎలా గొడవ చేశాడో చూసావు కదా, నిన్ను చంపడానికి కూడా వెనకాలేదు, అలాంటి మూర్ఖుల గురించి చెప్పను అంకుల్ అని అనగానే, లేదమ్మా మీ వాళ్ళని ఒకసారి చూడాలనిపిస్తుంది అని అనగానే, అప్పుడే మహాలక్ష్మి, నువ్వు నాకు ఇక మీ ఇంటి వాళ్ళ మనిషిలా అనుకుని నాకు నీ గురించి అంతా చెప్పావు,
అలాంటిది నా గురించి నేను చెప్పను అంకుల్, ఖచ్చితంగా చెప్తాను, ఇప్పుడే వెళ్ళొస్తాను ఆగండి అని మహాలక్ష్మి నారాయణకి చెప్పి ఇక మహాలక్ష్మి గదిలోకి వస్తుంది. అప్పుడే తన బ్యాగ్లో అన్నీ తీస్తుంది, ఫోటో కోసం వెతుకుతూ ఉంటుంది. వెంటనే ఆ ఫోటో తీసుకొని మహాలక్ష్మి నారాయణ దగ్గరికి వస్తుంది. అప్పుడే నారాయణ ఏంటమ్మా అని అనగానే, అంకుల్ మీరు మా అమ్మ నాన్నలు ఎలా ఉంటారు ఎవరని అడిగారు కదా, అందుకే చూపించడానికే తీసుకొచ్చాను. వాళ్ళ ఫోటోని ఎంతైనా తల్లిదండ్రులు కదా, ఇంకా ఎప్పటికీ మర్చిపోలేకుని ఒక గుర్తుని దాచిపెట్టుకొని వచ్చాను. అదే ఈ ఫోటో చూడండి, వీళ్ళే మా అమ్మ నాన్న, మా అన్నయ్య, నేను అని చూపిస్తుంది. అప్పుడే నారాయణ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా వీళ్ళు మీ అమ్మ నాన్నలా అని అంటూ ఉంటాడు. అవును అంకుల్, ఇతను మా నాన్న అని అనగానే ఇక ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి అంకుల్ ఆ ఫోటోని అలా చూస్తున్నారేంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే నారాయణ ఎన్నాళ్ళకి నా చెల్లెల్ని చూపించావమ్మా అని నారాయణ అనగానే, ఏంటి అంకుల్ ఏం మాట్లాడుతున్నారు, మీ చెల్లెలేంటి అని అనగానే, అందులో ఉంది ఎవరో కాదమ్మా ఆ లలిత నా చెల్లెలు అని చెప్పగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి మా అమ్మ మీ చెల్లెలా అని అంటూ ఉంటుంది. అవునమ్మా, లలిత నా చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుంచి తను కనిపించలేకుండా పోయింది. ఇన్నాళ్ళకి నువ్వు ఈ ఫోటో ద్వారా నా చెల్లెల్ని చూపించావమ్మా అని అనగానే అప్పుడే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి మా అమ్మ మీ చెల్లెలా అని అనగానే, అవునమ్మా కావాలంటే నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది, నా దగ్గర నేను నా చెల్లెలు దిగిన ఫోటో ఉంది, అది చూపిస్తాను అని నారాయణ కూడా ఫోటో తీసి చూపిస్తాడు. అది చూసిన మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే నువ్వు మా మేనమావా అని అంటూ ఉంటుంది. అవునమ్మా నేను మీ మేనమామని, నువ్వు నా మేనకోడలివమ్మా అని నారాయణగానే మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. అంటే నేను మా మేనమామ ఇంటికే కోడలిగా వచ్చానా అని మహాలక్ష్మి సంతోషపడుతూ, ఎప్పటికీ నువ్వు మాతోనే ఉండాలమ్మా, నా చెల్లెలి గుర్తుగా నువ్వు నా ఇంటికి ఎప్పటికీ ఇలాగే ఉండాలి, సంతోషంగా నా ఇంటిని బృందావనంలా మార్చాలి అని అంటూ ఉంటాడు నారాయణ అయితే. అప్పుడే ఇక నేను ఖచ్చితంగా ఈ ఇంట్లోనే ఉంటాను అంకుల్, ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళను. ఇక మీ చెల్లెల్ని ఇక ఇటు తాయారిని అందరినీ కలిపే బాధ్యత నాది, పెద్దికి కూడా గాయత్రితో పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఇక నుంచి మన కుటుంబం సంతోషం కోసమే నేను పోరాడతాను అని మహాలక్ష్మి అయితే గట్టిగా చెప్పేసింది. ఈ విధంగానైతే నారాయణ తయారు గురించి మహాలక్ష్మి ఇక తన మేనమామ నారాయణ అని తెలుసుకుంటుంది. ఇక మహాలక్ష్మి దగ్గర తన ఫ్యామిలీ ఫోటో చూసి నారాయణ ఇక లలిత కూతురే మహాలక్ష్మి అని నిజమైతే తెలుసుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.